పంప్ స్టోరేజ్ ఏంటంటే పైన ఒక చెరువు కింద ఒక చెరువు. సోలార్ నుంచి పవర్ వస్తే ఆ పవర్ తో కిందలో చెరువులో ఉన్న నీళ్ళన్ని పైకి పంప్ చేసి ఆ పైన చెరువులో ఉన్న నీళ్ళని అట్లే పెట్టుకొని రాత్రి పీక్ అవర్స్ వచ్చినప్పుడు ఆ నీళ్ళని కిందకి వస్తే మధ్యలో ఉన్నటువంటి పంప్స్ తో అది పవర్ జనరేట్ అయ్యి నైట్ కూడా మనకి హైడల్ పవర్ అందుబాటులోకి వచ్చింది. ఇది పంప్ స్టోరేజ్ అంటారు. అంటే పగల అందుబాటులో ఉన్న తక్కువ ధరతో సోలార్ తో నీళ్ళని పైకి పంపించడం, రాత్రిపూట పీక్ డిమాండ్ ఉన్నప్పుడు ఆ పైన చెరువులో ఉన్న నీళ్ళని కింది చెరువులో కుదురుతూ మధ్యలో ఉన్నటువంటి పంప్స్ ఈ రొటేట్ పవర్ జనరేట్. సో ఇది ఈ రోజు పెద్ద ఎత్తున దేశంలో ఒక నూతన పంప్ స్టోరేజ్ అని తీసుకొని వచ్చి దీంతో ఏంటంటే అష్యూర్డ్ పవర్ అందుబాటులో రావడానికి అవకాశం ఉంది. ఈ పంప్ స్టోరేజ్ దాంట్లో దాని కెపాసిటీని బట్టి, నీళ్ల కెపాసిటీని బట్టి, చెరువు కెపాసిటీని బట్టి ఎన్ని గంటలైనా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి మోస్ట్ సూటబుల్ రాష్ట్రాలు ఈ దేశంలో ఏమున్నాయంటే తెలంగాణ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సూటబుల్ స్టేట్. ఎందుకంటే ఇక్కడ కొండలు, గుట్టలు, ఎత్తులు, పల్లాలు ఎక్కువగా ఉన్నాయి. అటు ఇటు రెండు నదులు, జీవనదులు ఉన్నాయి. అంటే వాటర్ స్టోర్ చేసుకొని పైకి పగలు సోలార్ పవర్ తక్కువ ధర ఉన్న పైకి పంప్ చేసుకోవటం, రాత్రిపూట కొండలు గట్టుకున్న దాన్ని కిందికి వదిలితే నీళ్ళు మళ్ళీ కరెక్ట్